వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఛానల్. నేను మీ భారతి. ఈ రోజు మీకు స్కిన్ కేర్ గురించి హోమ్ రెమెడీస్ చెప్పబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు 3 రెమెడీస్ చెప్పాను. అది మీరు చేస్తున్నారో లేదో అనేది నాకు తెలియదు, కానీ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీ రిజల్ట్ కూడా ఎలా ఉంది అన్నది నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు ఇంకొక 2 టిప్స్ చెప్తాను. విత్ టమాటో జ్యూస్ చేసుకొని దాన్ని మీరు ఐస్ క్యూబ్స్ గా తయారు చేసుకొని నైట్ పడుకునేటప్పుడు అది ఆయిల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓపెన్ పోర్స్ వస్తాయి కదా, ఓపెన్ పోర్స్ కి చాలా బెస్ట్ రెమెడీ అనమాట. అవి స్ట్రింక్ అవుతాయి. రెగ్యులర్ గా మీరు మసాజ్ చేస్తూ ఉంటే స్ట్రింక్ అవుతాయి. అది మీరు 3 వీక్స్ అయితే కంపల్సరీ రిజల్ట్ అంటే 1-2 డేస్ అయితే రాదు. ఓకే, ఒకటి కాఫీ పౌడర్ ఐస్ క్యూబ్స్ చేసుకోవడం. ఒక కాఫీ వాటర్ తీసుకొని అందులో కాఫీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసి ఆ వాటర్ మీరు ఐస్ క్యూబ్స్ కింద చేంజ్ చేసుకోవాలి. ఆ ఐస్ క్యూబ్స్ కింద చేసుకొని నైట్ టైం మీరు పడుకునేటప్పుడు ఫేస్ కి మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫేస్ మీద ఫైన్ లైన్స్ కానీ బ్రేక్స్ కానీ వస్తే తగ్గుతాయి. అది 35 స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫైన్ లైన్స్ బ్రేక్స్ అనేవి 40 తర్వాతే స్టార్ట్ అవుతాయి. రెగ్యులర్ గా ఈ కాఫీ ఐస్ క్యూబ్స్ మీరు నైట్ టైం యూజ్ చేసినట్టయితే కంపల్సరీ గ్రాడ్యువల్ గా మీకు ఆ ఫైన్ లైన్స్ బ్రేక్స్ అనేవి తగ్గుతాయి. 50-60+ వాళ్ళకైతే ఏం చేయలేము, ట్రీట్మెంట్కి వెళ్ళాలి. చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి, హైడ్రాటేషన్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఈ హోమ్ రెమెడీస్లో అయితే 50-60 క్రాస్ అయిన వాళ్ళకైతే రిజల్ట్ అనేది ఉండదు. మీరు ట్రై చేయొద్దు. దానికి మీరు కావాలి అంటే ఎక్కువ ఐస్ తీసుకుని ఆ ఐస్ బ్లెండ్ చేసి అది మీరు అది బెస్ట్ రిజల్ట్. అండ్ మీకు రేపు బెస్ట్ రెమెడీ ఫర్ ఐస్ ఉంది. ఐస్ చాలా వెరీ ఇంపార్టెంట్ హోమ్ రెమెడీ. అది మీరు చూసి ఆ రెమెడీ ఎలా ఉందో నాకు రేపు చెప్పండి. వెయిట్